హే పీపుల్, ఈరోజు మనం ఒక ట్రిప్కి వెళ్దాం. అక్కడ ఉన్న హిస్టరీస్ గురించి, మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. మనం హిస్టరీని తెలుసుకోవాలని డైలీ రాత్రనక పగలనక చదువుతూనే ఉంటాం కదా. బట్ హిస్టరీని బుక్స్లో చదవటం కంటే ఇలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు చరిత్రే మనకు దర్శనం ఇస్తుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చిన వారు హిస్టరీని రెస్పెక్ట్ చేయటం, నేచర్ని లవ్ చేయటం స్టార్ట్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టెంపుల్ అని చెప్పి ఇలా చూపిస్తున్నారు అనుకోకండి, వీడియో ఫుల్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఇది జస్ట్ ఆ టెంపుల్ దగ్గర ఉన్న ఒక పార్ట్ మాత్రమే. ఇక్కడ వరద అనే రివర్ ఉంటుంది. ఆ రివర్ పక్కనే ఇలా 3 శివలింగాస్ ఉన్నాయి. ఉత్తర కర్ణాటకలో ఒక గ్రామం ఉంది. అది చిన్నదే కానీ హిస్టరీలో ఇది ఒక మిస్టరీ. ఒక రాజ్యం, ఒక మతం. కర్ణాటకలో ఫారెస్ట్ బార్డర్లో గ్రీనరీతో ఉన్న రోడ్స్, చుట్టూ చెట్ల మధ్యలో సైలెంట్గా ఒక టెంపుల్ ఉంటుంది. అదే బనవాసి. మరి ఇది ఎందుకు గొప్పది, ఎందుకు అంత హిస్టరీ ఉంది? లెట్స్ అన్లాక్ ద ఫర్గటన్ ఎపిక్. చాలా మంది బన్వాసి అంటే జస్ట్ ఒక ఓల్డ్ టెంపుల్ అనుకుంటారు. బట్ ఇక్కడ ప్రతి గుడి, ప్రతి సింబల్ ఒక సీక్రెట్ కోడ్ లాగా ఉంటుంది. బన్వాసి అంటే ఇప్పుడు ఒక గ్రామం అనిపిస్తుంది. బట్ 1000 years బ్యాక్ కర్ణాటకలో ఇది ఫస్ట్ ఎవర్ క్యాపిటల్. కాదంబ మహారాజుల రూలింగ్ పీరియడ్లో ఇది ఒక పవర్ సెంటర్. ఆదికవి కాళిదాసు కూడా తను రచించిన మేఘదూతంలో బనవాసిని మెన్షన్ చేశాడు. ఈ గ్రామంలో లార్డ్ శివ టెంపుల్ ఉంది. ఆయన పేరు మధుకేశ్వర స్వామి. మధు అంటే అని, ఈశ్వర అంటే శివ. ఇక్కడ ఉన్న లింగం చూస్తే ఒక స్టోన్లో అనిపించిన షైనింగ్లో ఉంటుంది. సాఫ్ట్ సర్ఫేస్తో ఉండి కొన్ని టైమ్స్లో హనీ స్మెల్ వస్తుందని చెప్తారు. అందుకే ఈ టెంపుల్ని మధుకేశ్వర ఆలయం అని పిలుస్తారు. లార్డ్ శివాని చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడ వీడియో తీస్తున్నప్పుడు అక్కడ మొబైల్ అలో లేదని చెప్పారు. వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా అక్కడ అలో లేదని చెప్పేసరికి ఇంకా తీయలేకపోయాను. సో ఈ చిన్న షార్ట్ క్లిప్స్ని తీసాను అంతే. అందంగా తీర్చిదిద్దబడిన ఏనుగుల జత మరియు కొంతమంది సైనికులు ఆలయ ద్వారం దగ్గర స్వాగతిస్తూ ఉంటారు. ఎంటర్ అవ్వగానే 2 స్తంభాలు ఉంటాయి. ఈ టెంపుల్ని 4వ శతాబ్ద ప్రారంభంలో మయూర శర్మ నిర్మించాడని నమ్మకం. అంతేకాదు ఈ టెంపుల్ని చాళుక్య రాజులు, హొయసలు, సోండ పాలకుల వంశాలు రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న లార్డ్ శివకి ఎదురుగా 7 అడుగుల ఎత్తైన నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం కర్ణాటకలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోనోలిథిక్ నంది విగ్రహం. ఒక కంటితో శివలింగాన్ని, మరొక కంటితో పార్వతీదేవిని దర్శించగలిగే విధంగా రూపొందించారు. ఇక్కడున్న నంది విగ్రహం తన ఐస్ ఓపెన్ చేసే ఉంటాయి, కానీ మెడిటేటివ్ పోజ్ లో ఉంటాడు. లైక్ సేయింగ్ ఐఎమ్ అవేక్ బట్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ మహాదేవ్. ఒక టైంలో నందిని పెంచుకున్న శివ భక్తులు వన్ డే శివ తనకి ఉపదేశం ఇచ్చాడు. ఫ్రమ్ దెన్ నంది బికమ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ శివ టెంపుల్స్ అక్రాస్ ది వరల్డ్. ఈ టెంపుల్ని 9th centuryలో కాదంబ రాజులు కన్స్ట్రక్ట్ చేశారు. కాదంబ శైలిలో చేసిన ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఇది. గోపురం లేకుండా సింప్లిసిటీతో పవర్ని చూపించే స్టైల్ వాల్స్, కర్వింగ్స్లో శివపురాణం, ట్రైబల్ డాన్సెస్ ఫార్మ్స్, కాదంబ డైనాసిటీ స్టోరీస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న సింబల్స్ లాయల్టీ, పేషెన్స్, జ్ఞానం గురించి రీప్రజెంట్ చేస్తాయి. ఈ కాదంబ రాజవంశం కర్ణాటకలోని తొలి స్వదేశీ రాజవంశం. బన్వాసిని రాజధానిగా ఏర్పాటు చేశారు. సాహిత్యకారుడు ఆదికవి పంప కూడా ఇక్కడే జన్మించారు. ఈ ప్రాంతం పంపవనంగా ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్లో రైట్ సైడ్ లో ఒక చిన్న విగ్రహం ఉంటుంది. అది నార్మల్ గా చూస్తే గణపతి విగ్రహం లాగానే ఉంటుంది, కానీ గోడ లోపలికి కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఈ విగ్రహం ఫుల్ గా కాకుండా అర్ధ భాగం మాత్రమే ఉంటుంది. ఈ విగ్రహం ఫుల్గా కాకుండా అర్ధ భాగం మాత్రమే ఎందుకుంది, అసలు ఏమైనా స్పెషాలిటీ ఉందా అనే ఆలోచనలు వస్తున్నాయి కదా. ఇది ఒక స్పిరిచువల్ మెసేజ్. మనుషుల్లో సత్యం అనేది మొత్తం బయటపడకుండా ఎక్కువ లోపలే ఉంటుంది. దేవుడు బయట కంటే మన మనసులోనే ఉంటాడు అనే భావన, మనలో ఉన్న భయాలు, అయోమయాలు తొలగించాలంటే గణపతి లాంటి శక్తి మనలో ప్రవేశించాలి అని ఇంటిమేషన్. ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద టెంపుల్, ద అదర్ ఆఫ్ ఈజ్ ఇన్ యూ అని చెప్తారు. ఈ టెంపుల్ని నేను విజిట్ చేసినప్పుడు ఈ గణపతి విగ్రహం చూసిన తరువాత ఇంకా ఆఫ్ ఎక్కడ ఉంది అనే థాట్ నాకు వచ్చింది. సో నేను సెర్చ్ చేయగా ఇది ఇంకా ఆఫ్ విగ్రహం వారణాసిలో ఉందని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ టోటల్ విగ్రహాన్ని చూడాలనుకుంటే మిర్రర్లో ఇంకొక ఆఫ్ చూడాలి అని చెప్పారు. ఈ గణపతిని దర్శిస్తే ఎవరికైనా కన్ఫ్యూజన్, గోల్స్ పై క్లారిటీ లేకపోతే, ఫియర్, డౌట్స్ ఉంటే ఈ దర్శనం వల్ల ఒక క్లారిటీ వస్తుందట. ఇక్కడ ఒకే లింగం మాత్రమే ఉంది అని అనుకుంటున్నారు, బట్ 8 శివలింగాలు ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో డిఫరెంట్ స్టోరీ ఉంది. లైక్ ఒక ఆస్ట్రో ఎనర్జీ హబ్ లాగా డిజైన్ చేశారు. ఒక కాదంబ రాజు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తన ప్రజల కోసం ఆ స్థలమూర్తిని ప్రవాహారంలో ప్రత్యేక మందిరంలో ప్రతిష్ఠించేవాడు. అలా వారణాసి విశ్వనాథర్, అయోధ్య రామ, కోనార్కు సూర్యదేవుడు, తిరుపతి వెంకటేశ్వర, కేదార్నాథ్ శ్రీ కేదారేశ్వర, పండరిపుర విఠల, రామేశ్వర రామలింగస్వామి, హవాలి మధుకేశ్వర, శ్రీ వరదీశ్వర, చింతామణి గణపతి, ఉమామహేశ్వర, కేశవ బసవలింగేశ్వర వంటి అనేక పవిత్ర స్థల పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి.
ఈ టెంపుల్ ని బ్లాక్ స్టోన్ తో బిల్డ్ చేశారు. ఇది స్మూత్ అండ్ కర్వింగ్స్ కి ఈజీ అవుతుంది. సమ్మర్ లో కూల్ గా ఉండి రైనీ సీజన్ లో డ్రై అవుతుంది. ఇక్కడ ఉన్న మండపంలో 4 పిల్లర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లెయిన్ పిల్లర్, ఇది సింపుల్ అండ్ స్క్వేర్ షేప్ లో ఉండి ధర్మం అండ్ సపోర్ట్ కి సింబలైజ్ గా ఉంటాయి. సెకండ్ స్టోరీ టెల్లింగ్ పిల్లర్, ఇది శివపురాణంలో ఉన్న సీన్స్, యానిమల్స్, డాన్స్ ని లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారేమో అన్నట్టు కనిపిస్తాయి. థర్డ్ జియోమెట్రికల్ పిల్లర్స్, ఇవి కాస్మిక్ బ్యాలెన్స్ ని రీప్రజెంట్ చేస్తాయి. ఫోర్త్ మ్యూజికల్ పిల్లర్స్, ఇక్కడ ఉన్న కొన్ని పిల్లర్స్ చిన్న సౌండ్స్ వైబ్రేషన్ ని జనరేట్ చేస్తాయి. శివ స్టిల్ ఇక్కడ వాక్ చేస్తాడు ఒక విలేజర్ గా అని పీపుల్ నమ్మకం చేస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డారో తెలియదు కానీ ఒక్కొక్క సింబల్ ఎంత క్లారిటీగా చెక్కారు అంటే అసలు మాటలు చెప్పలేము. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చిన్న విషయం కూడా అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా చూపించారు. ఈ 8 శివలింగస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తే 8 ఫార్మ్స్ ఆఫ్ శివ బ్లెస్సింగ్స్ వస్తాయని ఇక్కడ లోకల్ పీపుల్స్ నమ్మకం. ఈ టెంపుల్ జస్ట్ ఒక సెంటర్ కాదు, ఈ టెంపుల్ విలేజర్స్ కి ఒక హార్ట్. యాన్షియంట్ ఆర్కిటెక్చర్స్ ఈ టెంపుల్ ని గాడ్ కి ఒక హిడెన్ లాంగ్వేజ్ లో నాగబంధన స్టోన్స్, ఎలిఫెంట్ ఫేస్ ఆన్ పిల్లర్స్, త్రికోణ, లోటస్ కర్వింగ్స్ ఇలా ఒక్కొక్క సింబల్ ని రీప్రజెంట్ చేశారు. ఈ టెంపుల్ ని బ్లాక్ స్టోన్ తో బిల్డ్ చేశారు. చదువు విషయంలోనే కాకుండా ఇలాంటివి నిజంగా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఎందుకంటే మన పూర్వకాలం నుంచి ఉన్న హిస్టరీ మనం డెఫినెట్ గా తెలుసుకోవాలి. మన నాగరికత ఎలా మొదలైంది, ఎక్కడి వరకు వచ్చింది, ఎలా అంతమవబోతుంది అనే వాటిని కూడా మనం పసిగట్టవచ్చు. ఇక్కడ పూర్వకాలం నాటి హిస్టరీయే కాదు, అప్పటి రాజులు వేయించిన శిలాశాసనాలు కూడా బయటపడ్డాయట. ఒకసారి వీడియో చూడండి మీరు. అసలు ఇక్కడ ఈ రాతి పైన అంతా ఎలా ఉంది. ఇక్కడ శివుడు ఉన్నాడు కదా, ఇక్కడ కూడా శివలింగం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది అంతా ఏనుగు ఉంది. ఈ ఏనుగు పైన సవారీ చేస్తున్నట్టు ఒక పర్సన్ ఉన్నట్టున్నారు. ఇక్కడ ముందర అనేది కొరడా ఉన్నట్టుంది. అసలు ఎలా చెక్కారు చూడండి. లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, ఎందుకంటే నేచర్కి అట్రాక్ట్ అయిపోతారు. మీ ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే నియరెస్ట్ బిగ్ స్టేషన్ హుబ్లీ ఉంటుంది. అక్కడి నుంచి సిరిసికి బై బస్సు ఉంటుంది. సిరిసికి వెళ్ళాక అక్కడ లోకల్ బస్సెస్ చాలానే ఉంటాయి, లేదా ఆటోలు కూడా ఉంటాయి. ఆఫ్టర్ సిరిసి నుంచి బనవాసికి 30 km ఉంటుంది. మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే బెంగళూరు నుంచి సిరిసికి డైరెక్ట్ బస్సు ఉంటుంది. సిరిసి నుంచి బన్వాసికి లోకల్ బస్సెస్ చాలానే ఉంటాయి. సిరిసి నుంచి బన్వాసికి లోకల్ బస్సెస్ లేదా ఆటోస్ చాలానే వెళ్తాయి. ఐ హోప్ ఈ వీడియోలో హిస్టరీ, మిస్టరీ, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను. సో వీడియోస్ చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో విషయాలు రాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్.